ఆడపిల్లలకు స్కూటీలు, కాలేజీలకు వెళ్ళే విద్యార్థినులకు త్వరలోనే అందిస్తాం. ఆ త్వరలో ఎప్పుడో తెలియదు. జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీల ఇళ్ల స్థలాలు, అసలు నకిలీలను తేల్చేందుకు కొత్త చట్టం సీఎం రేవంత్ రెడ్డి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తావా? ఫ్యూచర్ సిటీలా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తావా? జర్నలిస్టులకి ఫ్యూచర్ సిటీలో ఒక మంచి కాలనీ మనం డిజైన్ చేసుకుందాము, నైబర్హుడ్ క్రియేట్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఈ వీడియో దొరకట్లే. యాక్చువల్గా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలకు ఇండ్లు కట్టేయాలట. ఎందుకు? వాళ్ళు బికారులా, వాళ్ళు పైసలు లేని వాళ్ళ, దిక్కు దివాణ లేని వాళ్ళ. అంటే జర్నలిస్టుల కంటే ఏ జర్నలిస్టులకు ఇస్తావు నువ్వు ఫ్యూచర్ సిటీలా? నీ డప్పు కొట్టేటోళ్ళక? మొన్న ఇళ్ల పట్టాలు ఇచ్చిన అంటున్నావు జర్నలిస్టులకి, అందులో సగం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. మరి దాని గురించి ఏం మాట్లాడుతావు? ఒక్కొక్కడికి 2-3 ఇల్లు ప్లాట్లు ఇస్తారా? నేను మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. ఒకటే నిజంగా ఫీల్డ్ మీద తిరిగే జీతాలు కూడా రానటువంటి పిల్లల్ని చదివించలేనటువంటి జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. కానీ జర్నలిస్టులలో కూడా ఉన్నోడైతుండు, లేనోడు ఇంకా లేనోడైతుండు. వాళ్ళ యాజమాన్యాలు కూడా పట్టించుకోవట్లే. అటువంటిది ఒక జర్నలిస్ట్కి ఒకటే ప్లాట్ ఇవ్వాలి కదా. కానీ హౌసింగ్ బోర్డులా ఒక్కొక్కరికి 2-3 ప్లాట్లు ఇచ్చారు. అది కూడా చాలా మంది ఆంధ్రలో ఉన్నారు అందులో. మరి ఏ రకంగా చూసుకోవాలి ఇది? మరి దీన్ని ఏ రకంగా చూడాలా? పంచనీకి భూములే లేవంటావు. అయినా రేవంత్ అన్న, ఫ్యూచర్ సిటీలో నీకు నీ అన్నదమ్ములకు మెకానికే ప్లేస్ లేదు. ఆడ భూముల బేరసరాలు ఎప్పుడో అయిపోయినాయి. ఇంకేడ మిగిలిందని కట్టిస్తావు నువ్వు ఇళ్ల స్థలాలు? గోకు, నువ్వు ఎంత గోకుతావు? గోకు వాళ్ళని జోకు, నువ్వు గోకు, నువ్వు అన్నీ చెయ్యి, ఏం చేస్తావు?